హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. సుమారుగా 5,000 మంది యాస్పిరెంట్స్తో ఏబిబిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ సెప్టెంబర్ 2వ తారీఖు, వచ్చే నెల 2వ తారీఖు జరుగుతుందా లేదా అని ఈ 5,000 మంది అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఈరోజు నెలకొని ఉంది. చాలామంది అభ్యర్థులు నాకు 2 రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు చేస్తూ ఉన్నారు. రఫీ సార్, మీరు చెప్తే మాకు జెన్యున్గా ఉంటుంది, మేము నమ్ముతాము, ఎన్ని వీడియోలు చూసినప్పటికీ, ఎంతమంది చెప్పినప్పటికీ. కాబట్టి అసలు మెయిన్స్ జరుగుతుందా లేదా, ప్రిపేర్ అవ్వమంటారా, ప్రిపరేషన్ కంటిన్యూ చేయమంటారా, లేదా జాబుల్లో మేము సెలవు పెట్టి ఉన్న జాబుల్లో వెళ్ళి జాయిన్ అయిపోమంటారా అని అడుగుతూ ఉన్నారు. నిజం. ఎందుకంటే ఎగ్జామ్కి మెయిన్స్ రాయడానికి ఒక క్లారిటీ ఉంటే మరికొంత లంఘించి పోరాటం చేయడానికి, ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైలమాలో ఉంటే కష్టం కదా. ఎందుకు డైలమా వస్తుందని అంటే, ప్రభుత్వం మారడం ఒకటి, చైర్మన్ లేకపోవడం ఒకటి, ఈ 2 మెయిన్ కారణాలు. పైగా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, వచ్చినప్పటికీ జరుగుతుందా లేదా క్లారిటీ ఇవ్వకపోవడం ఒకటి. ఇలాంటి కారణాలతో అభ్యర్థులు, గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ఈరోజు పాపం నిలబడి ఉన్నారు, ఒక మాట చెప్పాలంటే. కాకపోతే ఇందులో కూడా కొంత ఆశావాదం ఏంటంటే, రీసెంట్గా సెంట్రల్, రీసెంట్గా జాబ్స్ ఆప్షన్స్ ఇవి పెట్టుకోమని చెప్పి రీసెంట్గానే ఒక 5-6 రోజులు అయినట్టుంది, 1 వీక్. దీన్ని బట్టి ఎగ్జామ్ జరుగుతుంది అనేది చాలా వరకు సిక్స్త్ సెన్స్ నాకు చెప్తున్నటువంటి మాట. ఇది నేను మీకు చెప్తున్నటువంటి మాట, ఎగ్జామ్ జరగవచ్చు అని చెప్పి. అయితే పెద్దగా రోజులేం లేవు. ఇవాళ 15వ తారీఖు కదా, ఇంకో 15 రోజులు అంతే, ఇంచుమించు 15 రోజులు. ఈ 15 రోజుల్లో జరగవచ్చు, జరగకపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. గుర్రం ఎగరవచ్చు అంటారు కదా, ఏమైనా అవ్వచ్చు. అంటే ఎందుకు ఏమైనా అవ్వచ్చు అని నేను అంటున్నానంటే, చైర్మన్ లేరు, ఎగ్జామ్ పెట్టాలంటే ఎంత లేదన్నా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. అంటే మీరు అనొచ్చు, ఏబిపిఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ కదా సార్, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది కదా సార్ అని. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి పాలిత ప్రభుత్వం ఏదైతే ఉందో అది పర్మిషన్ ఇస్తేనే ఎగ్జామ్ పెట్టేటటువంటి ఛాన్సు, ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో. అందువల్ల ప్రభుత్వానికి ఏపీపీఎస్సి రాసి ఉంది ఎగ్జామ్ గురించి, ఇట్లా ఉంది ఫలానా రోజు ఎగ్జాము, మరి ఏం చేయమంటారు, పెట్టాలా వద్దా ఏంటి, మీరు పర్మిషన్ ఇస్తే మేము ముందుకెళ్తాము అని చెప్పి ప్రభుత్వానికి రాసి ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరి 22, ఈ నెల 22 వరకు నాకు తెలిసి చైర్మన్ని నియమిస్తారు అనేది ఒక మాట. ఎందుకంటే నామినేటెడ్ పదవులు కూడా 16 నుంచి భర్తీ చేస్తామనేదో అన్నారు కదా. కాబట్టి ఏపీపీఎస్సి చైర్మన్ నియామకం నామినేటెడ్ అనే పదం లేకపోయినప్పటికీ వాడకూడదు. కానీ బట్ ఏపీపీఎస్సి చైర్మన్ ఫుల్ ఫ్లెడ్జెడ్ నియామకం జరిగితే ఈజీగా ఎగ్జామ్ నాకు తెలిసి జరిగిపోతుంది. ఇఫ్ ప్రభుత్వం ఓకే అని చెప్పిన సెక్రటరీ గారి స్థాయిలో ఎగ్జాము జరిపేయచ్చు. ఎగ్జామ్కి మాత్రం సర్వం సకలం సరంజామా నాకు తెలిసిన మేరకు సిద్ధమై ఉంది. కాబట్టి మీరు, నాకు తెలిసి 99% ఎగ్జామ్ జరగవచ్చు. పైపెచ్చు 4 సెంటర్లు కాబట్టి, ఇది మన విజయవాడ, అనంతపురం, తర్వాత అటు వచ్చి చిత్తూరు అనుకుంటా, ఇటు వచ్చి వైజాగ్, 4 సెంటర్లు. రాయలసీమలో ఒక 2, ఉత్తరాంధ్రలో 1, కోస్తాలో 1, మధ్య దక్షిణాలో కోస్తాలో 1, 4 సెంటర్లు కాబట్టి దానికి పెద్ద రిటర్న్ టెస్ట్ కాబట్టి దానికి పెద్ద ఖర్చు కూడా ఏం అవ్వదు. అప్పటికప్పుడు వాళ్ళ నిర్ణయాలు తీసేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, నేను చెప్పే మాట యాజ్ మీ హిస్టరీ రఫీ సార్గా, మీ రఫీ సార్ అనేగా నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామ్ దాదాపుగా జరగవచ్చు. వాయిదా పడితే చూద్దాం, ఎగ్జామ్ అయితే జరగవచ్చు. మీరు నా ఉద్దేశం ప్రకారం ప్రిపరేషన్ అయితే మంచిదే. నేను నా నోట్స్లో ఏం రాసుకున్నానంటే, ప్రభుత్వ పెద్దల నుండి నిర్ణయం వస్తే ఎగ్జామ్ జరుగుతుంది. కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా కూడా బడ్జెట్ తదితరాలకి తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ప్రభుత్వానికి ఏపీపీఎస్సి రాసి ఉన్నది. సెక్రటరీ గారితో కూడా పరీక్ష పెట్టేయచ్చు. ప్రభుత్వం అయితే అనుమతి ఇస్తే మాత్రం ఖచ్చితంగా. ఏదేమైనా ఈ నెల 22 వరకు మనకు ఒక క్లారిటీ వస్తుందని మనకు తెలిసిన మేరకు సమాచారం. ప్రభుత్వం ఓకే అంటే మాత్రం మెయిన్స్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ చైర్మన్ నియామకం జరగపోయినప్పటికీ
కాబట్టి ఏంటంటే నా సజెషన్ లాస్ట్గా నేను చెప్పేది, మీరు ప్రిపరేషన్ చేసుకుంటా పోతేనే మంచిది. లాస్ట్ క్షణంలో వాయిదా పడితే అది వేరే స్టోరీ, కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల దయచేసి మీరు ప్రిపేర్ అవ్వండి. ఉంటాను మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. జాగ్రత్తగా మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రశ్నలకు ఆన్సర్లు సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇండియన్ హిస్టరీలో కూడా నేను ప్రీవియస్లో కూడా వీడియోలు చేసి ఉన్నాను, ఒకసారి చూడండి. ఇండియన్ హిస్టరీలో కూడా తక్కువ టైంలో రాసే క్వశ్చన్లని ఎంచుకోండి. చాట భారతం క్వశ్చన్లని హిస్టరీలో ఎంచుకోవాకండి. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత లక్షణాలు అని అంటే అది ఎత్తుకుంటే తొందరగా అవ్వదు. అలానే గాంధార కళ విశిష్ట లక్షణాలు రాయండి అంటే షార్ట్కట్లో 6-7 నిమిషాలు రాసేయచ్చు. మనకుండే నిడివి 10 నిమిషాలు కాబట్టి 6-7 నిమిషాల్లో క్వశ్చన్కి ఆన్సర్ మనం రాసేయచ్చు. కాబట్టి ఇలాంటి షార్ట్ క్వశ్చన్లు ఎంచుకోవాలి. బౌద్ధమత లక్షణాలు చిన్నవి, సూఫీ భక్తిమత ఉద్యమ పోలికలు చిన్నవి. సూఫీ భక్తిమత ఉద్యమ లక్షణాలు రాయమంటే చాలా మళ్ళీ చాట భారతం అవుతుంది. అందువల్ల సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా, కరెక్ట్గా, చాయిస్ బేస్డ్ కూడా ఉంది కాబట్టి అది మన ప్లస్. కాబట్టి ఏది ఎంచుకోవాలి, తక్కువలో ఏదవుతుంది, ఎక్కువ మంది రాసేది రాయకుండా కొంచెం కఠినమైనప్పటికీ అలాంటి క్వశ్చన్లు ఎంచుకుంటే పేపర్ దిద్దే వాళ్ళకి జస్ట్ వెరైటీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ నాకు తెలిసి, బట్ మీరు ప్రిపరేషన్ చేస్తే మంచిది. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.